ఇదైతే శనివారం తీసిన వీడియో అండి. చిన్న బారసాల ఫంక్షన్ తగిలితే అక్కడికి వెళ్ళామండి. మా పెద్ద అత్తగారు, మా తోటికోడలు, మా పిల్ల ఆవేళ సెకండ్ సాటర్డే కాదండి. మా పిల్లలకు కూడా సెలవు వచ్చింది. ఇంకా అందరం కలిసి వెళ్ళాము. బండ్ల మీద ఏం కాదు, ఓన్లీ బస్సు, ఆటో అవి నమ్ముకొని వెళ్ళాము. ఉదయం మార్నింగ్ 7:30కి బయలుదేరితే 10 అయిపోయిందండి. ఎందుకంటే మాకు బలభద్రపురం అస్సలు బస్సు దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేస్తాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ పెద్దాపురం బాగా ఫేమస్ కదండి, మండంతల్లి గుడికి వెళ్ళామండి అందరం కలిసి. చూడండి అక్కడ మా తోటికోడలి గారి పిల్లలు, మా పిల్ల హాయ్ చెప్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి గుడి అయితే చాలా రష్గా ఉందండి. మాకు గంట పైన పెట్టింది దర్శనం. ఇంకా మార్నింగ్ కనుక గంట పట్టింది. ఈవినింగ్ సండేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. మన్నెంతల గుడి ఈ ఆషాఢ మాసంలో అసలు ఖాళీ ఉండదండి. నెలంతా పండగ కింద ఉంటుందండి. ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మేము మళ్ళీ రిటర్న్ అయిపోయి ఫంక్షన్ దగ్గరికి వస్తామండి. బారసాలు స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ బారసాలే, పేరాటి ఏం పెట్టలేదండి. నేను ఈవినింగ్ రిటర్న్ అయినప్పుడు తీసిన వీడియో అండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొన్ని దిక్కల పొలాల్లో వరి నాట్లు ఉడిచేశారు, కొన్ని అయితే దొంపట్టు ఉన్నాయి. ఇది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ కాబట్టి అప్పుడే పొలాలు ఉడుపులు అయిపోయాయి.